హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి కాకతీయులు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఈ కాకతీయులు అనే టాపిక్ మనకి గ్రూప్ 2లో కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ కాకతీయులు అనే టాపిక్ నుండి కంపల్సరీ ఒకటి కానీ 2 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి. అందుకే మనం ఫస్ట్ కాకతీయుల నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ని చూద్దాం. ఓకే, అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కాకతీయుల మూల పురుషుడు కాకతీయగుండెన. కాకతీయుల స్థాపకుడు, రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు. అలాగే కాకతీయుల స్వతంత్ర రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు. అంటే ఫస్ట్ కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్ర రాజ్యం స్థాపించారు. అప్పుడు స్వతంత్రంగా రాజ్యం స్థాపించింది ఫస్ట్ రుద్రదేవుడు. అలాగే కాకతీయుల యొక్క చిహ్నం వరాహం. కులదైవం, వీళ్ళ కులదైవం కాకతి. కాకతి అనగా గుమ్మడి అని అర్థం. అలాగే నెక్స్ట్ వీళ్ళ రాజధాని వచ్చేసి హన్మకొండ. దీనినే ఓరుగల్లు అని కూడా అంటాము. వీళ్ళ రాజభాష సంస్కృతం. కాకతీయుల వర్ణం శూద్రులు. వీళ్ళ మతం మొదట జైన మతాన్ని పాటించారు, తర్వాత శైవ మతం. బిరుదాంకితులు, వీళ్ళకి వచ్చిన బిరుదు ఆంధ్రదేశాధీశ్వర. అంటే శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశం మొత్తాన్ని పాలించింది కాకతీయులే కనుక వీళ్ళని ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుతో పిలుస్తారు. నెక్స్ట్ వీళ్ళ వంశం, కాకతీయుల యొక్క వంశం దుర్జయ వంశం. ఇది బయ్యారం శాసనం ప్రకారం. అలాగే నెక్స్ట్ చారిత్రక ఆధారాలు. వీళ్ళ కాకతీయులకి సంబంధించి చారిత్రక ఆధారాలు మాగల్లు శాసనం. దీనిని దానన్నవుడు వేయించాడు. అలాగే బయ్యారం శాసనాన్ని మైలాంబ వేయించింది. నెక్స్ట్ నగర నిర్మాతలు హన్మకొండ ప్రోలరాజు II ఓరుగల్లుని నిర్మించింది కాకతీయ రుద్రుడు. వీళ్ళ శాసనాలు వచ్చేసి బయ్యారం శాసనాన్ని మైలాంబ వేయించింది, హన్మకొండ శాసనాన్ని కాకతీయ రుద్ర వేయించాడు. అలాగే మేటుపల్లి శాసనం గణపతి దేవుడు. మనం నెక్స్ట్ వీడియోలో ఈ శాసనాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అంటే శాసనం వేయించింది ఎవరు, ఈ శాసనం దేని గురించి తెలియజేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ దీనికంటే ముందు శిల్పకళ. కాకతీయుల కాలం నాటి శిల్పకళ 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడిని కట్టించింది రుద్రదేవుడు. అలాగే రామప్ప గుడిని కట్టించింది రేచర్ల రుద్రుడు. ఈ రామప్ప గుడికే 2021లో యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది. అలాగే విదేశీ యాత్రికుడు. ఈ కాకతీయుల కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో 1292లో రుద్రమదేవి కాలంలో. అలాగే కాకతీయులలో గొప్పవాడు గణపతి దేవుడు. నెక్స్ట్ ఈ కాకతీయులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. వీళ్ళ కాలంలో కాకతీయుల కాలంలో నాట్యకత్తె మాల్చాదేవి. ఈమె ప్రతాపరుద్ర II కాలంలో రెండవ ప్రతాపరుద్రుని కాలంలో మాల్చాదేవి నాట్యకత్తెగా ఉంది. అలాగే ఈ రామప్ప గుడికి 2021లో యునెస్కో గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ కాకతీయులకు సంబంధించిన శాసనాలు, అలాగే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.